మా పెద్ద బిడ్డకి జ్వరం వస్తుందట. మా చిన్న పాప ఫోన్ చేసింది, మమ్మీ నా దగ్గరికి రావా అని. హాస్టల్లో ఉన్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు యాతకైకిలు దొరుకుతున్నాయి కదా బిడ్డ, ఇంకో 4 రోజులకు వస్తా అని చెప్తే మా బిడ్డ బాగా గడిచింది. మా చిన్న పాప, మమ్మీ వాళ్ళ మమ్మీ వస్తుంది, వాళ్ళ డాడీ వచ్చాడు, వాళ్ళ మమ్మీ వచ్చింది అని కుంట వేడిచింది. నాకు మస్తు బాధ అనిపించింది. పంపించి నెల 15 రోజులు అవుతుంది. నా బిడ్డ దగ్గరికి ఇవ్వరిదాకా నేను పోలేనా అని మస్తు బాధ అనిపించింది. కానీ ఏం చేద్దాం, వాళ్ళకి ముగ్గురిని నేను పోషించుకోవాలంటే ఇప్పుడు కైకిలు చేయక తప్పదు కదా. ఇప్పుడే దొరుకుతుంది యాత కైకిలు, పెద్ద కైకిలి. ఇంకో 4 రోజులు పోతే అసలు కైకిలు అనేది దొరకదు. అదే మిషన్ మీద 1 2 జాకెట్ బ్లౌజులు వస్తే అది కంపల్సరీ అవి కుట్టుకొని ఉండు అవుతుంది. ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటా వాళ్ళ కోసం, కానీ ఇప్పుడైతే చేసుకోవాలి కదా కంపల్సరీ అని. మస్తు ఏడిచింది, నాకు మస్తు బాధ అనిపించింది. అసలు అన్నం కూడా తినలేను పొద్దుగల, ఎందుకంటే అది ఎడితే నాకు మంచిగా అనిపించలేదు. పొద్దుగల 8కి ఫోన్ చేసింది, మస్తు బాధ అనిపించింది.